నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ఈరోజు మనం హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ సాయిబాబా దేవస్థానంలో ఉన్నాం. అక్కడ నిత్య పూజలు ఎలా జరుగుతున్నాయి, ఆ భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అనేది ఈ దేవాలయ ట్రస్ట్ మెంబర్ రవి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే. రవి గారు నమస్కారం. సార్, ఏదైతే ఇప్పుడు ఈ దేవాలయంలో ప్రతి గురువారం కావచ్చు, అలాగే ప్రతిరోజు భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, అలాగే సాయిబాబా వారికి ఎటువంటి పూజలు చేస్తున్నారు? అఖిలాండ కోటి బ్రహ్మానాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సంవత్సరం 1987లో చిన్న విగ్రహంతో ప్రారంభమైంది. ఇది దినదినాభివృద్ధి భక్తుల సహకారంతో 1992లో ఒక ట్రస్ట్గా ఏర్పడి 40 మంది ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా ఏర్పడి భక్తులందరికీ బాబావారి దర్శనం షిరిడీలో అయితే ఎట్లా చేస్తూ ఉంటారో ఇక్కడ కూడా అలాగే చేయాలని భక్తుల సహకారంతో అత్యంత వైభవంగా నిత్య కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం సంస్థానం 5 గంటలకు తొరబడుతుంటుంది. 5 గంటల 15 నిమిషాలకి బాబాకు షిరిడీలోగానే కాకటహారతి నిర్వహిస్తూ ఉంటాం. 6 గంటలకు మంగళ స్నానం జరుగుతుంది. అంటే పాలతో అభిషేకం, శ్రీ సూక్తం, పురుష సూక్తం, నమ్మకం చమ్మకంతో బాబాకు అభిషేకం జరుగుతూ ఉంటుంది. 7 గంటలకు అర్చనా కార్యక్రమం, షిరిడి మాచే పండరిపుర హారతి ఉంటుంది. తర్వాత 8 o'clock నుంచి ప్రత్యేక ప్రవచన కార్యక్రమాలు, పారాయణ కార్యక్రమాలు, అరుణ పారాయణం కానీ, ఋగ్వేద పారాయణం కానీ, యజుర్వేద పారాయణం, ఈ పారాయణ కార్యక్రమాలన్నీ ఉదయం పూట 8 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు జరుగుతూ ఉంటాయి. తర్వాత 12 గంటలకు మాత్రం అఖండ హారతి ఉంటుంది. ప్రతిరోజు జరుగుతుంది. షిరిడీలో అయితే ఎట్లా మరాఠీలో జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే రికార్డు లేకుండా స్వయంగా మా అయ్యగారులు కానీ మేము కానీ అర్చకులతో మేము కూడా చక్కగా హారతులు పాడుతూ బాబాకు భక్తులకి అవకాశంగా భావించి మేము చేస్తూ ఉంటాము. 12:45 నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు 2000 మంది చక్కగా భోజనం చేస్తారు. గురువారం మాత్రం 3,000 నుంచి 5,000 దాకా ఆ మధ్యలో చక్కగా భోజనం ఉంటుంది. చక్కగా అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అన్నం ఆకలేస్తుంది, అన్నం తినకుండా మాత్రం బాబా ప్రసాదం తినకుండా మాత్రం వెళ్ళరు. అందరూ చక్కగా భోజనం చేసి కడుపుండా భోజనం చేసి చిన్న పిల్ల పెద్ద అందరూ కూడా చక్కగా వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి 2-2:30 వరకు కూడా ఈ అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. నిత్యాన్నదానం షిరిడీలో అయితే ఎట్లా జరుగుతూ ఉంటుందో ఇక్కడ కూడా అలాగే నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇంకా సాయంకాలం 4 o'clock నుంచి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఉంటుంది 1 గంట సేపు. మళ్ళీ 6 గంటల నుంచి సూర్యాస్తమానం టైంలో సంధ్యాహారతి ఉంటుంది. షిరిడీలో అయితే ఎట్లా సంధ్యాహారతి ఉంటుందో ఇక్కడ కూడా అలాగే చక్కగా సంధ్యాహారతి ఉంటుంది. అర్చకులు మేము కూడా చక్కగా ఈ హారతులు నిర్వహిస్తూ ఉంటాము. ఇక 7 గంటల నుంచి 8:45 నిమిషాల వరకు ప్రత్యేక భజన కార్యక్రమాలు, తర్వాత పండుగ రోజుల్లో ప్రవచన కార్యక్రమాలు, బాబా మీద ప్రవచనం, విష్ణు సహస్రనామం మీద ప్రవచనం, ఇటువంటి ప్రవచన కార్యక్రమాలు భక్తులకి అందరికీ ఎక్కువగా ఏది అలవాటు ఉంటుందో అవకాశం ఏది కావాలో అది వేరే వాళ్ళందరినీ పిలిపించి ఫ్రీగా మేము చేయించడం జరుగుతుంది. ఇక 9 గంటలకు మాత్రం చేయార్తి ఉంటుంది. 10 గంటల ప్రతి గురువారం మాత్రం 10 గంటలకు జరుగుతుంది. ఇక గురువారం నాడు అయితే ప్రత్యేకంగా పల్లకి మహోత్సవం షిరిడీలో అయితే ఎట్లా జరుగుతూ ఉంటుందో అట్లాగే 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు కూడా 9 గంటల వరకు కూడా ఈ ప్రత్యేక పల్లకి మహోత్సవం అతివైభవంగా జరుగుతుంటుంది. ఇది ప్రతి గురువారం మాత్రమే ప్రస్తుతం జరుగుతూ ఉంటుంది. ఇక భక్తులు ఎవరైనా కోరుకుంటే ఆదివారం కూడా మేము చేయడానికి కూడా ఇస్తాము. దానికి ముందుగానే మేము భక్తులు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా నిత్య కార్యక్రమాలు, నిత్యాన్నదానం, నిత్య భజనలు, నిత్య హారతులు. ఇక్కడ గుడి ప్రసిద్ధి ఏంటంటే ఆగ్నేయ మూలంగా దుని ఉండటం వాస్తు ప్రకారంగా చాలా మంచిది. అది కాకుండా అర్చనా కార్యక్రమాలు హారతుల సమయాల్లో కాకుండా మిగిలిన అన్ని టైంల్లోనూ అర్చనలు నిర్వహించడం జరుగుతోంది. ఇక హారతులు అయితే ఇప్పుడు నేను చెప్పే విధంగా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు చాలామంది పాల్గొంటారు. చాలా భక్తులు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి భక్తులందరూ కూడా ఈ నిత్య కార్యక్రమాల్లోనూ హారతుల కార్యక్రమాల్లోనూ పాల్గొని అన్నదాన కార్యక్రమంలో బాగా సపోర్ట్ చేయవలసిందిగా ప్రతి ఒక్క భక్తుల్ని మీ ద్వారా అందరినీ కోరుకుంటాం. ఓం సాయి.
అయితే రవి గారు భక్తులకు మీ దేవాలయం తరపున ఎటువంటి అంటే ఎంతో దూరం నుంచి కూడా ఆ దిల్సుఖ్ నగర్కి అయితే దర్శనానికి వస్తూ ఉంటారు సాయి టెంపుల్కి. ఎందుకంటే మన తెలంగాణలో షిరిడి సాయి దేవస్థానం ఎట్లా ఫేమస్, హైదరాబాద్లో తెలంగాణలో కూడా మన దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ అంతే ఫేమస్. అట్లా దూరం నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు భక్తులకు మీ దేవాలయం తరపు నుంచి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు మీరు? చక్కగా అది ఎవరికి కూడా క్యూ సిస్టమ్ ఒకటి బాగుంటుంది. మేము ప్రతి ఒక్కరికి 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, కానీ అందరికీ బాబా దర్శనం అందే విధంగా మేము మా సెక్యూరిటీ సిబ్బంది కానీ, సంస్థాన సిబ్బంది కానీ, మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కానీ మేమందరం భక్తులకు సహకరిస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ క్యాంపు ఫ్రీగా పెట్టాము. ఇప్పుడు వేసవి కాలం కాబట్టి. తర్వాత అన్నదానం, నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. చాలా మంచిగా ఎవరికి ఇప్పటికి కూడా ఎటువంటి కంప్లైంట్ లేకుండా మేము భక్తులకి మంచిగా సర్వీస్ చేస్తూ ప్రజెంట్గా నడిపిస్తూ ఉన్నాం. చూశారు కదా, ఏదైతే దిల్సుఖ్ నగర్ సాయిబాబా దేవాలయంలోనైతే ప్రతిరోజు నిత్య పూజలు నిర్వహిస్తూనే, అలాగే ప్రతి గురువారం కూడా విశేష పూజలు నిర్వహిస్తూ ప్రతిరోజు ఎంతో వేల మంది భక్తులకు కూడా నిత్యాన్నదానం జరుపుతూ వస్తున్నట్టుగా మన దేవాలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ రవి గారు అయితే చెప్పారు. ఇంకా ఏదేమైనా దిల్సుఖ్ నగర్లో సాయిబాబా దేవాలయం మాత్రం భక్తులు పెద్ద ఎత్తున ఈరోజు గురువారం రోజు పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకున్నట్టుగా తెలుస్తుంది. కెమెరామెన్ సత్యతో సంపత్ కుమార్, హైదరాబాద్.